నంద్యాలలో ఘనంగా జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ముందుగా ఇవాళ ఉదయం ప్రథమ నంది ఆలయంలో జనసేన నాయకులు పూజలు చేశారు. జిల్లా నాయకులు భువనాసి వాసు ఆధ్వర్యంలో జనసేన జెండా ఆవిష్కరించి అభిమానుల మధ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం పరివర్తన లైఫ్ సెంటర్లో చిన్నారులకు అన్నదానం నిర్వహించారు. ఈరోజు మనకెంతో గర్వకారణమైన రోజు. ఎందుకంటే ప్రజల కోసం, సమాజంలో మార్పు కోసం ఏర్పడిన మన జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవము ఈరోజు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. ప్రజల బాధలు, రైతు సమస్యలు, యువత ఆశయాలు ఇవన్నీ గమనించి ప్రజల కోసం ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీని తీసుకురావాలనే సంకల్పంతో మన ప్రియతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీని స్థాపించినారు. సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా ప్రజల కోసం నిలబడే నాయకుడిగా మన పవన్ కళ్యాణ్ గారు మనందరికీ ఆదర్శం. ఆయన చెప్పే మాట మనకెప్పుడు ప్రేరణ ఇస్తుంది. రాజకీయాలు పదవుల కోసం కాదు, సేవ కోసం అనేది. ఈ 13 సంవత్సరాల్లో మన పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సవాళ్లు వచ్చినా ప్రతి కార్యకర్త కష్టంతో జనసేన పార్టీ ప్రజల ఉదయాల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. జై జనసేన. ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నంద్యాల భువనాసి వాసు గారి ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన పార్టీ నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేశంలోనే కని ఇని ఎరగని రీతిలో 100% స్ట్రైక్ రేట్ సాధించిన పవన్ కళ్యాణ్ గారు మరొకసారి మనం రాజకీయాల్లోనే చెరగని ముద్ర వేసుకున్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా నేను తెలియజేస్తున్నాను. ప్రజా సేవలో ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ గారు మరెన్నో మెట్లను అధిరోహించాలని కూడా నేను కోరుతున్నాను. ఈరోజు మనము 13వ ఆవిర్భావ దినోత్సవం చేసుకోవడం చాలా ఆనందదాయకము. ఇలాంటి ఆవిర్భావ దినోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని జనసేన పార్టీ చేస్తున్నటువంటి మా నాయకుడు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని కింది స్థాయి కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరము, ఆవశ్యకత ఎంతైనా ఉందని కూడా తెలియజేస్తున్నాను. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నాము. జనసేన పార్టీ మరొకసారి చరిత్రను సృష్టించడానికి సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు. గ్రామస్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి. ఈరోజు నంద్యాల పట్టణంలో జిల్లా కేంద్రంలో జనసేన నాయకులు శ్రీ భువనాసి శ్రీనివాస్ గారు, వాసయ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమం